పార్టీకి ఫండ్ అక్కడ ట్రంప్కు ఎలన్ మస్క్ ఫండ్ ఇచ్చాడు, మీ పార్టీకి ఎవరు ఇవ్వబోతున్నారు ఫండ్? నువ్వే ప్రతి ఇది పెట్టు 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 పెట్టు, ఇది మంచి ప్రశ్న. ముందు అడగవా, నీ పేరేటి? అక్షిత్. ఇలాంటి మంచి ప్రశ్నలు ముందు అడగవా. 44 సంవత్సరాలు నా శాంతి సభలు పెట్టి 2200 శాంతి సభలు 155 దేశాల్లో 40 కోట్ల మంది అటెండ్ అయ్యారు ఫేస్ టు ఫేస్, 200 కోట్ల మంది వయా మీడియా. ఎప్పుడైనా రూపాయి అడిగానా, తీసుకున్నానా? విదేశ డబ్బు రాజకీయాలకు పెట్టకూడదు, చారిటీ డబ్బు రాజకీయాలకు పెట్టకూడదు. అంటే విదేశాల నుంచి నేను లక్షల కోట్లు తెచ్చాను తేగలను, కానీ రాజకీయ పార్టీ గెలవాలి అంటే ప్రతి ఒక్కరు మీరు మెంబర్షిప్ తీసుకోవాలి. డబ్బు లేని వాళ్ళు 10 రూపాయలు, డబ్బున్న వాళ్ళు 100 రూపాయలు, డొనేషన్ ఇచ్చిన వాళ్ళు 1,7569441275కి ఇమీడియట్గా ఇప్పుడే ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి. ముందు మీ 10 మంది చేయండి. 10 మందితో 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 రూపాయలు. మస్క్ను ఒకసారి కలవచ్చు కదా మీరు? కలిసాం. మస్క్ డబ్బులు ఇచ్చినా పార్టీ తీసుకోకూడదు, మళ్ళీ జైల్లో పెడతారు. 1,00,000 రూపాయలు అవినీతి చేశాడని ఒక బీజేపీ ప్రెసిడెంట్ నా మిత్రుడు బంగారు లక్ష్మణ్ని 4 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇప్పుడున్న వాళ్ళందరూ లక్షల కోట్లు దొంగలు, గజ దొంగలు. నేనే కానీ 1,00,000 రూపాయలు విదేశం నుంచి పార్టీకి తీసుకుంటే ఇండియన్స్ ఇవ్వచ్చు, ఎక్కడున్నా అమెరికన్ సిటిజన్స్ అయినా ఇండియన్ ఒరిజిన్ ఉన్నోళ్ళు $1,000 ఇవ్వండి, 7569441275కి. ₹1,00,00,000 ఇవ్వండి, దేవుడు మీకు 100 రెట్లు ఎక్కువ ఇచ్చినట్టు నేను ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరూ 10 రూపాయలు కట్టండి, 100 రూపాయలు కట్టండి, 1000 రూపాయలు కట్టండి, 1,00,000 రూపాయలు కట్టండి. ₹1,00,00,000 ఇచ్చిన వాళ్ళు కూడా రండి, నన్ను కలవండి. 15-16వ తారీఖు తర్వాత ఇదే హైదరాబాద్ ఆఫీస్లో నన్ను కలవండి. మీరు ఫండ్ రేజ్ చేయండి. నిజాయితీగా అడుగుతారు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారి హత్య తర్వాత అజయ్ బాబు కానీ అలాగే అభినయ్ దర్శన్ కానీ కొంతమంది క్రిస్టియన్స్ ఒక మాట అంటున్నారు సార్. ఏమంటున్నారంటే ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మా క్రిస్టియన్స్ ఓట్లతోనే గెలిచారు, మేము గెలిపించాము అన్నారు. మరి మీకెందుకు సార్ సపోర్ట్గా నిలబడట్లేదు అదే క్రిస్టియన్? అప్పుడు మనం పోటీ చేయలేదు. 2024లో ప్రజాశాంతి పార్టీ ఎంపీ ఎలక్షన్లో నేను తప్ప ఎవరి క్యాండిడేట్లు పెట్టలేదు. 42 ఎంపీలు, 275 ఎమ్మెల్యేలు. ఇప్పుడు మీరన్న పేర్లు కూడా వారందరూ నాతోనే ఉన్నారు. ఆ దర్శన్ ఏం పేరు అన్నారు? అభినయ్ దర్శన్. ఎవరి ద్వారా? కిషోర్ ద్వారా. ఎవరి ద్వారా? ఫోన్ కూడా చేశారు. నేను కూడా ఆయనతో మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను. క్రైస్తవులందరూ, ముస్లింలందరూ, హైందవులందరూ, నాస్తికులందరూ బాగా డబ్బు, బ్లాక్ డబ్బు ఉందే, మీరు తిరుపతి పట్టుకెళ్తారే, కొంత ఇటు కూడా తీసుకురండి. అంటే ఇప్పుడు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మరి మీకే సపోర్ట్ చేయొచ్చా? 100%. నువ్వు కళ్ళు మూసుకొని ఒకసారి అడుగు, నీ పేరేంటి? నిర్మల. నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచించు. మళ్ళా జగన్కి సపోర్ట్ చేద్దామా, పవన్కా, చంద్రబాబుకా, రేవంత్ రెడ్డికా, బీజేపీ తొత్తులకా, కేసీఆర్కా, కేటీఆర్కా, ఆ 3 కులాలకా, లేదా మన బహుజనులకా? ఒక్కసారి అను. కేఏ పాల్ గారికి. చూసావా, నీ పేరు ఇందాక చెప్పావు, నవనీత. మరి మిమ్మల్ని ఎవరిని నేను మర్చిపోను. అక్షిత్, నిన్ను అసలే మర్చిపోను. నువ్వు ఆ కాషాయ వస్త్రాలు ధరించుకునే రానా దానికి. సార్ ఇది ఒకటి, పాదయాత్ర చేసిన వాళ్ళు పాదయాత్ర చేసిన వాళ్ళు అందరూ సీఎంలు అయ్యారు, మీరు మరి పాదయాత్ర అయ్యారా? పాదయాత్ర చేస్తున్నాను, బస్సు యాత్ర చేస్తున్నాను, హెలికాప్టర్ యాత్ర చేస్తున్నాను, అన్ని యాత్రలు చేస్తున్నాను. మరి ఉంటుంది కదా, నెక్స్ట్ ఎలక్షన్ ముందే అన్నీ చేస్తాను. మంచి నేను అన్ని ఎలక్షన్, అన్ని గ్రామాలకు వెళ్తుంది నేనే. రైతుల కొరకు పోరాడాను, దేశమంతా న్యాయం చేశాను. 2021 నిరుద్యోగుల కొరకు పోరాడాను, కామారెడ్డి రైతుల కొరకు పోరాడాను, స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడాను, అమ్మకాన్ని ఆపాను, హిందూ లడ్డు విషయంలో పోరాడాను, హిందువుల కొరకు పోరాడాను, ముస్లింలకు ఖురాన్ బర్నింగ్ చేయకుండా కాపాడాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల కొరకు పోరాడుతున్నాను, క్రైస్తవుల కొరకు కూడా పోరాడుతున్నాను మొదటిసారి. సో ఈ పోరాటంలో ఎన్నో మీమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి కదండి మీ మీద, దానికి మీ స్పందన? అద్భుతం. ఆ మూర్తిగాడికి మళ్ళీ సూసైడ్ చేసుకోవడమే, అలా భూతాలు తెస్తున్నారు అందరినీ. నేనేదో పెద్ద రిపోర్టర్ అనుకున్నాడు. TV9లో రజనీకాంత్ 5 years బ్యాక్ చేశాడు. ఈ మూర్తి ఉన్న రెప్యుటేషన్ అంతా జీరో అయిపోయాడు. ఇప్పుడు ఎందుకు? ఆడు పిక్చర్లా వాగుతున్నాడు. ఈ ఫోటోలన్నీ మాకు ఆలే రిలీజ్ చేశారు అంటున్నారు.
అసలు నేను పేరు ఎత్తకూడదు. T5 నాయుడు ఓనరు, నా శిష్యుడే. అనేక సార్లు ఇదే ఆఫీస్కి వచ్చాడు. లాస్ట్ వీక్ కూడా కాల్ చేశాడు. వారు కాల్ చేశారనే వెళ్ళాను. ఓనర్ నాయుడు, T5 మూర్తి. కానీ ఎందుకు మాట్లాడుతున్నాను? ఏదైనా వీడియోస్ కానీ ఏమైనా బయటకు రిలీజ్ చేయాలంటే కేసు సంబంధించి మొత్తం పూర్తి కంప్లీట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలి, కానీ ఇవన్నీ వీళ్ళకి ఎలా వచ్చింది? వారంతా ఒకటే. ఈ దొంగలందరూ దొంగల ముఠ. కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, మోదీ తొత్తుల పాలన. దీన్ని ఎదుర్కోవాలంటే ఎవరో కేపాల్ తప్ప ఇంకో పేరు చెప్పు. నేను పర్వతం వంచదు అన్నాడు మహానుభావుడు పవన్ కళ్యాణ్. వంగదు కాళ్ళ మీద అన్నది. అవతల అప్పుడు మాయావతి ప్రైమ్ మినిస్టర్ అవుతుంది, మాయావతి కాలు పట్టుకున్నాడు వైజాగ్లో. ఇప్పుడు మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన అవ్వకముందే మోదీ కాలు పట్టుకుంటున్నాడు. మోదీ మాయావతి నా కాలు పట్టుకున్నారు. ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు వెళ్ళకు నా కాలు మీద. రేపు పొద్దున మీరు పీఎం అయితే కూడా మీ కాలు పట్టుకుంటారా? నాకెవరు కాలు పట్టుకోవాల్సిన లేదు. నేను పట్టుకోమని అన్ను. మీరు కాదు, మీ కాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పట్టుకుంటారు. ఎవరు పట్టుకున్నా వద్దు, నా కాళ్ళు పట్టించుకోను. నేను నాకున్న 200 కోట్ల మంది నా కాలు పట్టుకుంటూ నా టచ్కి వెయిట్ చేస్తుంటా. దీవిస్తానే తప్ప నా కాలు పట్టుకోమని చెప్పను నవనీత ఎవరిని కూడా. ఎందుకంటే ఆ పూజలు మనకొద్దు. అది ఒక అవినీతి. సడన్గా పడిపోతే కాదనలేము. వీళ్ళందరూ రాజకీయ నాయకులేటి, అందితే పిలక, అందపోతే కాళ్ళు. తెలిసిందే కదా మనకి. ఏమండి సార్, ఇందాక మీరు అన్నారు ప్రవీణ్ పగడాల గారు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎలా స్టార్ట్ అయ్యారు అనేది ఇప్పుడు దాకా కూడా ఎవ్వరూ రిలీజ్ చేయలేదు ఆ సీసీటీవీ ఫుటేజ్ని. మరి మీరేమన్నా అది రిలీజ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు? కొన్ని చూసే ప్రయత్నం. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉందో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు. ఇప్పటికే వాళ్ళకి చాలా లీక్స్ ఇచ్చేసాం. మొదటి రోజు 22 ప్రశ్నలు, తర్వాత 7 ప్రశ్నలు, ఇప్పుడు 15 ప్రశ్నలు. మన లీక్లన్నీ, మన ప్రూఫ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, క్లూస్ అన్నీ. మరి ఎప్పుడు బయట పెట్టదలుచుకున్నారు? సిబిఐ ఎంక్వైరీకి పర్మిషన్ ఇవ్వగానే ఇప్పుడున్న పోలీసులు నేను నమ్మను. చంద్రబాబు నాయుడు గారికి ఇస్తానన్న. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నేను రుజువు చేయను ప్రూఫ్స్ ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఇస్తాను. ఎందుకంటే ఆయన నా శిష్యులు, నా మిత్రులు కాబట్టి. ఆయన ఈరోజు కూడా నేను నమ్ముతున్నాను కాబట్టి. ఆయన ఇది హత్య అని తెలుసు కాబట్టి ఆయనకి. పోస్ట్ మార్టం అయిపోయి చాలా రోజులైంది, కానీ ఇప్పుడు వరకు కూడా రిలీజ్ చేయని పరిస్థితి. పోస్ట్ మార్టం అయి 15 రోజులు కంప్లీట్ అయింది. అసలు పోస్ట్ మార్టం చేయకుండా బాడీ తీసుకోమని పోలీసులు, ఇతరులు ప్రెషర్ పెట్టించారు. ఎవడో ఒకడు ఆడికి 100 ఓట్లు 100 మంది ఫాలోవర్స్ లేరు. ఆ టీడీపీ వాళ్ళు వాడితో మాట్లాడిస్తున్నాడు క్రిస్టియన్ అని. ఒక 2-3 డూప్లికేట్ పాస్టర్లకి ₹1,00,000 ఇచ్చి టీవీల్లో మాట్లాడిస్తున్నారు. ఆడి భార్య పిల్లలే ఓట్లేరు, భార్య పిల్లలే తిండి పెట్టరు. అవినీతిగా మాట్లాడిన ఏ ఒక్కరికైనా మీ ఇంట్లో తిండి పెట్టకండి, ఎవరండి వాళ్ళు? బహిష్కరించండి. 2-3 పాస్టర్లు బయలుదేరారు. సార్, ఇంకొకటి, ఒక పొలిటీషియన్ డాక్టర్స్ని బెదిరించారంట, అందులో హత్య చేశారని చెప్పారు. అది దాని గురించి ఏమంటారు? ఆ జరిగిన రుజువులే నేను చంద్రబాబు నాయుడు గారికైనా పర్సనల్గా ఇస్తానన్నాను. ఇప్పుడు రిలీజ్ చేస్తాను కదా 7 రోజులు మరలా ఆగి. సార్, మీరు రిలీజ్ చేశారు, కానీ అంత ఎందుకు డాక్టర్స్ని బెదిరించి ఇందులో హత్య చేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్? అమ్మ, ఫ్యామిలీనే బెదిరించారంటే వైఫ్ని, బ్రదర్ని, బెస్ట్ ఫ్రెండ్స్ని బెదిరించిన రుజువులు నా దగ్గర ఉన్నాయి. ఇంకా డాక్టర్స్ని బెదిరించరా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, డాక్టర్స్, నర్సెస్ టీమ్ పోస్ట్ మార్టం ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి మీరు జడవకండి. అరే, షడ్రక్ మేషక్ అబేద్నెగోను దేవుడు కాపాడలేదా? అగ్నిగంధకం మండు గుండంలో నుండి దానియేలుని సింహం బోన్లో నుంచి దేవుడు కాపాడలేదా? నేను మీతో ఉన్నా, దేవుడు మీతో ఉన్నాడు, సత్యం మీతో ఉంది, మీడియా మనతో ఉంది. ఎవరో 2-3 ఛానల్ తప్ప. దేనికి జడుస్తారు మీరు? ప్రపంచం మనతో ఉంది. అమెరికన్ ట్రంప్, జాన్ థూన్, స్పీకర్ జాన్సన్, 200 దేశాలు మనతో ఉన్నాయి. వై డూ యూ ఫియర్ ఎనీబడి? బైబిల్లో ఏముంది? డోంట్ ఫియర్ హూ కెనాట్ డిస్ట్రాయ్ యువర్ స్పిరిట్, ఓన్లీ ఫియర్ దోస్ హూ క్యాన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్, యువర్ స్పిరిచువాలిటీ. డోంట్ ఫియర్ హూ కెన్ డిస్ట్రాయ్ యువర్ బాడీ. వీళ్ళు ఏం చేయగలరు? మిమ్మల్ని చంపుతారు, ఎక్కువైతే జైల్లో పెడతారు, నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేస్తారు. మంచిదే కదా. ఇప్పుడు నాకు నోటీసులు ఇస్తే ఇంకా స్ట్రైట్ ఇప్పుడున్నది 10 రెట్లు 100 రెట్లు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఎందుకు? నేను సత్యం మాట్లాడుతున్నాను కాబట్టి.
అరెస్ట్ చేసేదాకా రాలేదు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుందంటారా? అమ్మా మంచిదే. అవినీతి అరెస్ట్లోనే 109 రోజులు జైలుకి వెళ్ళా. మీ అందరి కొరకు పోరాటి జైలుకి వెళ్ళడం అంటే ఇంక అంతకన్నా భాగ్యం ఏంటి? గాంధీ గారు వెళ్ళదా? అంబేద్కర్ గారు వెళ్ళదా? ఇప్పుడు కవిత అవినీతి చేసి జైలుకి వెళ్ళింది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్ళాడు. ప్రవీణ్ గారు పాస్టర్ అవ్వడం వల్ల మీరు తనని సపోర్ట్ చేస్తున్నారా లేదా ఎవరికైనా ఇదే రకంగా నిలబడతారా? నవనీతి, నీకు ఎవరైనా అన్యాయం చేసినా నీ కొరకు ఫైట్ చేస్తా. ఆ రోజు నువ్వు చూడు, ఒక ముస్లిం 6 సంవత్సరాల అమ్మాయిని 2 ముస్లిమ్స్ రేప్ చేశారంటే వెళ్ళి సంగారెడ్డిలో కుటుంబాన్ని దర్శించి ఆదుకొని మేము ఫ్రీగా మద్దతు ఇచ్చి అన్నీ ఫ్రీ, రెసిడెన్స్, ఫుడ్, అకామిడేషన్, చారిటీ సీట్లు రావడం, వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేశారు. మరెవరో నాకు తెలియదు. అలాగే ఇంకొక ప్రాజెక్ట్లో ఒక మర్డర్ చేసిస్తే భూపాల్ రెడ్డిలో నేను వెళ్ళి ఫైట్ చేశాను. ప్రతి ఒక్కరి కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మీడియా మిత్రుల్ని కొట్టారు అని ధర్నా పెడితే 350 మంది మీడియా మిత్రులు, నేను ఒక్కడనే వెళ్ళి ధర్నాలో కూర్చొని ఫిల్మ్ ఛాంబర్ దగ్గర బాబు మోహన్ బాబుని అరెస్ట్ అయినా చేయండి లేదా క్షమాపణైనా చెప్పించండి అన్నాను. క్షమాపణ చెప్పాను. నేను మీడియా మిత్రుల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను, మీ రైట్స్ కొరకు. ఐఎమ్ దేర్ విత్ యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐఎమ్ దేర్ ఆన్ యువర్ బిహాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.